మనం మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏదైతే ఉందో లేట్గా చేయడం, లంచ్ ఏదైతే ఉందో 3-4 గంటలకు చేయడము, డిన్నర్ ఏదైతే ఉందో 10-11 గంటలకు చేయడం. అంటే మన శరీరానికి ఒక టైం టేబుల్ అనేది ఉంది, ఒక టైం క్లాక్. అంటే మన ఆర్గన్స్ అన్నీ కూడా ఒక ఆర్గనైజ్డ్ వేలో పనిచేస్తూ ఉంటాయి. మార్నింగ్ 7-9 మన బ్రేక్ఫాస్ట్ టైం, 12-1 మన లంచ్ టైం, 7-8 లోపు మన డిన్నర్ టైం. ఆ టైంలో మన శరీరంలో ఈ జఠరాగ్ని అనేది తయారవుతుంది. ఎందుకు? మనం తిన్న ఆహారాన్ని డైజెస్ట్ చేయడానికి, అసిమిలేట్ చేయడానికి మనకు ఆ వేడి అనేది తప్పకుండా ఉత్పన్నం అవుతూనే ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, ఆ టైంకి మనం ఫుడ్ ఇవ్వకపోవడం వల్ల ఆ జఠరాగ్ని అనేది, ఆ గ్యాసెస్ అనేవి, ఆ హీట్ అనేది మన శరీరంలో అంతా కూడా వ్యాప్తి చెంది మన హార్ట్, మన అవయవాలలో ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోయి మన వెన్నుపూసని లాంగ్ టైం ఆ హీట్ తగిలి డ్యామేజ్ అయిపోయి డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అంటే వెన్నుపూస మెల్లిగా డీజనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఈ మధ్యలో డిస్క్లు ఏవైతే ఉన్నాయో ఆ డిస్క్లు అరగడం అనేది స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే ఈ డిస్క్ల వల్లనే మనకు వెన్నుపూసకు అన్ని రకాలుగా ఫ్లెక్సిబిలిటీ అనేది వస్తుంది. సో ఈ డిస్క్లు అరగడం అనేది స్టార్ట్ అవుతుంది. మెల్లిగా డిస్క్ బయటికి జారడం, అంటే క్రీమ్ బిస్కెట్లో క్రీమ్ ఎలా బయటికి వచ్చేస్తే అలా ఆ డిస్క్ని బయటికి రావడం జరుగుతూ ఉంది. సో కంప్లీట్ నాడీ వ్యవస్థ, నరాల వ్యవస్థ అంతా కూడా ఈ వెన్నుపూస నుంచే మన శరీరం అంతా కూడా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. సో ఈ వెన్నుపూసలో ఎక్కడ డిస్క్ ప్రొలాప్స్ అయినా దానికి సంబంధించిన నరాన్ని మనం కంప్లీట్గా కంప్రెస్ చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడు మనకు మెడ భాగంలో కంప్రెషన్ ఏర్పడింది అనుకోండి, చేతుకు సంబంధించిన, భుజాలకు సంబంధించిన నరాలన్నీ కూడా కంప్లీట్గా కంప్రెస్ అవుతూ ఉంటాయి. అదే లంబార్ రీజన్లో, అంటే కింది భాగంలో మనకు కంప్రెషన్ ఏర్పడింది అనుకోండి, కాళ్ళకు సంబంధించిన నరాలన్నీ కూడా కంప్రెస్ అయ్యి కాళ్ళలో సియాటికా నరం అనేది బాగా తీవ్రంగా ఒత్తిడి క్రియేట్ అయ్యి మనకు బాగా తీవ్రమైన కాళ్ళ నొప్పులు, పిరుదుల్లో నొప్పులు అనేవి వస్తూ ఉంటాయి. సో అలాగే మెడ పైని భాగం మనకు బాగా కంప్రెషన్ ఏర్పడిందంటే తల తిరగడము, తలకు సంబంధించిన నరాలు కూడా బాగా కంప్రెస్ అయ్యి మనకు తీవ్రమైన హెడేక్స్ రావడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. సో వెన్నుపూస సమస్యలు వల్ల చాలా రకాలుగా మనకు అంటే ఆల్మోస్ట్ 60% జనాలు అందరూ కూడా మనకు ఏదో రకమైన వెన్నుపూస సమస్యతో బాధపడుతున్నారని అన్ని రకాల స్టడీస్ చెప్తున్నాయి. సో 60% ఫంక్షనల్ డిసార్డర్స్, అంటే మనం చేసే తప్పుల వల్ల తయారయ్యి ఆ వీక్నెస్ అనేది క్రియేట్ అవుతుంది. దానికి తోడు మళ్ళీ లైఫ్ స్టైల్లో మనం చేసే తప్పులు ఏంటి, ఎక్కువగా బైక్ నడపడం, కంటిన్యూగా కాన్స్టెంట్గా మన వెన్నుపూస మీద విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేయడం, కాన్స్టెంట్గా కంప్యూటర్ ముందు కూర్చొని విపరీతమైన ఒత్తిడి క్రియేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ ఒత్తిడి వల్ల ఏమవుతుంది, ఆల్రెడీ లోపల నుంచి వీక్ అయింది, దానికి తోడు మీరు ఇంకా అడిషనల్ బర్డెన్ ఇవ్వడం వల్ల ఫాస్ట్గా డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది.